హతీరాంజీ మఠం భూములపై గళమెత్తారు తిరుపతి జనసేన శ్రేణులు. మఠం భూముల్లో దొంగలు పడ్డారని, వెంటనే వాటిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మఠంలో కొనసాగుతున్న బాపిరెడ్డి, వైసీపీ నాయకులు దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వెంటనే వారిని తొలగించాలని జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. మఠం భూములు గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురైనప్పటికీ వాటి గురించి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న దేవాదాయ శాఖ అధికారులు కానీ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా వైసీపీ నాయకులు గతంలో ఏదైతే ఆక్రమణలు కొనసాగించారో ప్రస్తుతం వాటిని యథేచ్ఛగా అనుభవిస్తున్నారంటూ జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో కిరణ్ రాయల్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. అసలు గతంలో ఆక్రమణలు గురైనాయని పెద్ద ఎత్తున మీరు అప్పుడు పోరాటాలు చేశారు. ప్రస్తుతం 7 నెలలు 8 నెలలు మీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఏమైనా చర్యలు తీసుకున్నారా? సార్, చర్యలు తీసుకున్నాం. ఒకటి సార్, గత ప్రభుత్వంలో దాదాపు మనకు తెలుసు హతీరాంజీ బాబా అంటే వెంకటేశ్వర స్వామితో పాచికాడిన వ్యక్తి, గొప్ప భక్తుడైన ఆయనకి కొన్ని వందల ఎకరాలు అప్పట్లో భక్తులు ఇచ్చారు. దాదాపు నాకున్న సమాచారం ప్రకారం తిరుమల తిరుపతిలో 1100 ఎకరాలు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు లెక్కేస్తే సగం కూడా లేవు. అంటే కొన్ని వెలిపినాయి, కొన్ని కబ్జా చేశారు. కంటికి ముందర వైసీపీ నాయకులు గత ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు 300 ఎకరాలు కబ్జాలు చేశారంట అని ఎండోమెంట్లో రికార్డ్స్ ఉన్నాయి. కానీ మళ్ళీ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏమైందంటే ఆ దేవాదాయ శాఖకి ఎండోమెంట్లు నుంచి ఏది మఠం వస్తారో ఆ మఠం అధికారులు ఎవరండి? ఫిట్ పర్సన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్ఫిట్ పర్సన్, అతను పనికిరాడు. ఎవరైనా అదే బాపిరెడ్డి తెచ్చి ఒక ఆయన నేశారు, అన్ఫిట్ పర్సన్. సమస్య ఎత్తుకొని మఠం భూమి కబ్జా చేస్తారా కాపాడుకో అంటే మాకు పైనుంచి రావాలంట. ఏ పైనుంచి రావాలి? పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టినామని మఠం భూములు మీ వల్ల కాకపోతే మీరు దిగిపోండి. మఠం భూములు కాపాడలేని పరిస్థితుల్లో కనీసం 10 గజాలు కాపాడలేని ఒక ఫిట్ పర్సన్ నువ్వు అన్ఫిట్ పర్సనే కదా. ఎందుకు అసలు ఇక్కడ అధికారి, ఇంకో అధికారుడు ఆయన ఎవరు సమ్ రెడ్డి, ఆయన కూడా లక్షలు దోచేసి మఠం భూములని వైసీపీలకు ఇచ్చేశారు. ఇప్పుడు కూడా వైసీపీల కంట్రోల్లో మఠం భూములు ఉన్నాయి. తీసుకొని కనీసం ప్రభుత్వానికి అప్పగిస్తే, ఇక్కడ మఠం వాళ్ళకి అప్పగిస్తే కనీసం స్కూళ్ళు, కాలేజీలు, పరిశ్రమలు, ఉద్యానవనము ఇవి కూడా కట్టుకోవచ్చు. ఈరోజు తిరుపతి చుట్టుపక్కల మొత్తం మఠాల జాగాలు ఉన్నాయండి. మొత్తం కబ్జా గురైంది గత ప్రభుత్వంలో. దాన్ని పట్టించుకొని చెప్తే కూడా ఎవిడెన్స్ ఇచ్చినా కూడా, సాక్ష్యాలు ఇచ్చినా కూడా పట్టించుకోలేదంటే మీకు చేతకాంతనమా? లేదంటే కూటమి ప్రభుత్వం మీరుండేది కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ సీఎం, మీరేమో కథలు చేస్తున్నారు. కరెక్ట్ కాదు. ఇది ఒకటే చెప్తున్నాము, దేవాదాయ శాఖలో ఇంకా కూడా వైసీపీ కార్యకర్తలే పనిచేస్తున్నారు. వాళ్ళని మార్చకపోతే ఒక్క గజం కూడా మఠం జాగా మఠానికి ఉండదు. మొత్తం వైసీపీ నాయకులు. కాలంలో మీరు దేవాదాయ అదే మఠా భూములకు సంబంధించి మీ మీద కూడా వివాదం చెలరేగింది కదా, ఏమి అది అసలు ఏం జరిగింది? అదే కదా సార్, ఇప్పుడు మనం ఒక ఇష్యూ మీద పోరాడినాం అనుకోండి, ఆ ఇష్యూకి సలహాలు ఇస్తారు ఏదో ఒకటి చేయాలని చెప్పి. దానికైతే నేను భయపడే ప్రసక్తి లేదు. ఒకటే, మఠం భూములు మన విషయంలో ఏమంటే ఒక బాధితులు మఠం సంబంధించి మా మఠాల జాగాలు కొట్టేస్తారు, మా మఠంలో దొంగలు ఉన్నారు, మీరు సహకరించండి, మీరు జనసేన పార్టీ తరపునంటే మనం ఫైట్ చేశాము. తర్వాత ఎవిడెన్స్ అంతా కూడా తీసుకొని కోర్టుకి ఇచ్చాము. అది కోర్టులోకి వెళ్ళిపోయిన పరిస్థితి కాదు. దొంగలు మఠంలోనే ఉన్నారు. ఆ దొంగలను గుర్తించి పట్టుకోండి. ఆ దొంగలను పట్టుకున్న పని మేము పోలీసులు కాదు, మా బాధ్యత విజిలెన్స్ కాదు. మేము పార్టీ జనసేన పార్టీ తరపున ప్రజల సమస్య పోరాడే వాళ్ళం. మఠం సమస్య మా దగ్గరికి వచ్చినప్పుడు దాని మీద ఫైట్ చేశాను మనం. కాబట్టి దయచేసి ఏం చెప్తున్నామంటే, మీ దృష్టికి సమస్య ఉన్నప్పుడు, కోర్టులో లేని మఠం భూములు ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది. వీలే సలహాలు ఇచ్చి కోర్టులో పిటిషన్లు ఇప్పిస్తున్నారు. అలాంటి గొప్ప తెచ్చి ఇక్కడ ఉద్యోగాలు పెట్టడం కరెక్ట్ కాదు. ఇది మార్చుకోవాలి. ఇది మారకపోతే దేశవ్యాప్తంగా ఎవరైతే హతీరాంజీ బాబాకి ప్రేమతో ఇచ్చిన మఠ భూములు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఏకం చేసి పెద్ద ఉద్యమం జరుగుతుంది. కేవలం పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ఇక్కడ ఉండేది, ఆయన ఇక్కడివి ఎంకరేజ్ చేయడం చెప్పి కూడా చెప్తున్నాను. ఈరోజు మరో హాట్ టాపిక్, ఏదైతే నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థి అయితే శేఖర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి శేఖర్ రెడ్డి యొక్క భవనాలను పడగొట్టడానికి మీరు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఏదైతే వైసీపీకి అనుబంధంగా ఉన్న కార్పొరేటర్ల ఆస్తులన్నీ మీరు పడగొట్టించడానికి నగరపాలక సంస్థ ద్వారా పడగొట్టిస్తున్నారంటూ ఒక వైసీపీ ఆందోళన చేస్తుంది, ఆరోపణలు చేస్తుంది. ఇది ఎంతవరకు నిజం? ఆరోపణలే ఉంటుంది సార్, ఆరోపణలు ఉంటాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో అక్రమంగా వైసీపీ నేతలు, చోటా నేత నుంచి బడా నేత వరకు అక్రమంగా పర్మిషన్ కట్టుకున్నారు. G+2 అంటే G+4, వాడికి 30 అడుగులు ఇస్తే వాడు 50 అడుగులు కబ్జా చేసి కట్టుకున్నారు. అవన్నీ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అవన్నీ చూడాల్సిన బాధ్యత ఉంది. అధికారి, మనకి మున్సిపల్ అధికారి, మంచి అధికారి ఆవిడ, అవన్నీ చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఆ చర్యల భాగంగా రూల్ ప్రకారం, లా ప్రకారం పోతున్నాం. కానీ దాని ఏదో డిప్యూటీ మేయర్ అనో అదోనో చెప్పేసి రేపు 3వ తేదీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంది. దాని ఇంతకుముందు ఇన్ని రోజులు ఎందుకు చేయకుండా ఈ 2 రోజులు నిన్న ఈ రోజు ఎందుకు మీరు హడావిడి చేపిస్తున్నారు? హడావిడి ఏముండదు సార్. ఒకటి, రాజకీయ కక్ష వైసీపీ నాయకులు కన్నా మేము గొప్పలేం కాదు.
వైసీపీ నాయకులు చూశారు 47 మంది ఎట్లా గెలిచారు అందరికీ తెలుసు. ఎవరిని పోటీ కూడా చేయకుండా గెలిచారు వాళ్ళందరూ. అలాంటి మేము చేయాలనుకుంటే మాకు 10 నిమిషాలు డిప్యూటీ మేయర్ పెట్టుకోవాలంటే మేము అలాంటి ఆలోచన లేదు. కేవలం ఆరోపణలు మాత్రమే. అవన్నీ కూడా వైసీపీ సంబంధించి కొంతమంది సోషల్ మీడియా, వైసీపీకి సంబంధించిన మీడియా కొంతమంది వ్యక్తులు హంగామా చేస్తున్నారు తప్ప సానుభూతి సింపతి కోసం ప్రయత్నిస్తున్నారే కానీ ఎక్కడ కూడా గొడవలు కానీ ఆందోళన కానీ జరగలేదని సమాచారం ఉంది. అక్రమంగా కట్టడాలు కట్టుంటే అలాంటిది ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా తొలగించి కొంచెం ఆర్డర్స్ ఇచ్చాం కాబట్టి ఆ పద్ధతిలో పోతున్నాం తప్ప ఎక్కడ కూడా భయపెట్టి ప్రాంతం చేయాలంటే మేము అసలు చేయాలనుకుంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంకరేజ్ చేయరు. ఏమున్నా లీగల్ లా ప్రకారం చేయమంటారు. మేము లీగల్ లా ప్రకారమే పోతున్నాం. ఏదైతే జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ చెప్తున్న దాని ప్రకారము తిరుపతి సమీపం చుట్టుపక్కల ఉన్న హతీరాంజీ మఠం భూముల విషయంలో గత ప్రభుత్వ పాలకులు ఏదైతే అక్రమ దందాకు పాల్పడితే వాటిని కొనసాగిస్తూ ప్రస్తుతం ఏదైతే ఫిట్ పర్సన్గా ఉన్నాడు శ్రీకాళహస్తి ఆలయ కమిషనర్ ఏదైతే ఈవోగా పనిచేస్తున్న బాపిరెడ్డి ప్రస్తుతం హతీరాంజీ మఠం పిట్ పర్సన్గా ఉంటూ వైసీపీ నేతలకు కేడర్కు సహకరిస్తూ అడ్డగోలుగా వారు దోచుకోవడానికి కారణమవుతున్నాడు అంటున్నారు. అదేవిధంగా దేవాదాయ శాఖలో మొత్తం వైసీపీ కార్యకర్తలే పనిచేస్తున్నారంటూ కూడా ఆయన తీవ్రమైన విమర్శ చేస్తున్నారు. ఈ విషయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దీనికి ఏమని సమాధానం చెప్తారు? మరోవైపు ఏదైతే డిప్యూటీ మేయర్ తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి 3వ తేదీ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శేఖర్ రెడ్డి అనే కార్పొరేటర్తో పాటు మిగతా కార్పొరేటర్లను బలవంతంగా బెదిరించి వారిని ద్వారా ఓటు వేయించుకొని కూటమి అభ్యర్థి గెలుపొందాలని ప్రయత్నిస్తున్నారంటూ వైకాపా చేసిన విమర్శలను సీరియస్గానే స్పందించాడు. ఇలాంటి దందాలకు పాల్పడేది వైసీపీ నేతలే కానీ తాము మాత్రం ప్రజాస్వామ్యయుతంగానే ముందుకు వెళ్తాం, అక్రమాలను అడ్డగోలు నిర్మాణాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదంటున్నాడు కిరణ్ రాయల్. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.